హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ అరియర్‌లపై హైకోర్టులో కేసు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆగస్టు 19, 2025న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 ముఖ్యమైన కేసులు దాఖలయ్యాయి. మొదటి కేసు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాగా, రెండవ కేసు దృష్టి లోపం ఉన్నటువంటి ఉద్యోగుల సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ 2 కేసుల విచారణ రేపు జరగనున్నట్లుగా ఏపీ సిపిఎస్ అసోసియేషన్ తెలియజేసింది. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కేసు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,00,000 మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ఈ కేసు ప్రధానంగా డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించినది. గతంలో కొన్ని డీఏ బకాయిలపై ఆదాయపు పన్ను కూడా విధించారు. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేసు అడ్మిషన్ నంబర్ 32 కింద నమోదు చేయబడిన ఈ కేసు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ మధ్య జరుగుతోంది. దీని విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ విచారణ తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతంలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కేసులో దాదాపు 500 మంది ఉద్యోగులకు డీఏ బకాయిలు ఇటీవలనే జమ అయినట్టు తెలిసింది. ఇది సిపిఎస్ ఉద్యోగులలో ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు 4,00,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మొదటి 2 డీఏ బకాయిలు 6 విడతల్లో చెల్లించబడ్డాయి. వీటిలో 4-5 విడతలకు సంబంధించిన బకాయిలపై ఆదాయపు పన్ను కూడా చెల్లించబడింది. ఈ బకాయిలకు సంబంధించిన విచారణ రేపు జరగనుంది. ఏపీ సిపిఎస్ యూనియన్ల నాయకులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ మరియు కరిమి రాజేశ్వరరావు ఈ సమాచారాన్ని ధృవీకరించారు. రేపటి కోర్టు విచారణ అనంతరము ప్రభుత్వం సిపిఎస్ బకాయిలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల కేసులో సానుకూల ఫలితం వచ్చినట్లే తమకు కూడా అనుకూలమైన నిర్ణయం వస్తుందని సిపిఎస్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సిపిఎస్ ఉద్యోగుల తరపున యూనియన్ల నిరంతరం పోరాడుతున్నాయి. సో, ఈ రేపటి విచారణతో కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది.